పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టడం జరిగింది. ముందుగా మరి మీలో చాలా మంది సీనియర్ జర్నలిస్టు, గతంలో కూడా మీరు చూశారు, గత పాలకులు ఉన్నప్పుడు గత 10 ఏళ్లుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ఏదో గొప్పలు సాధించినట్టుగా ఒక ప్రొపగండా పబ్లిసిటీ చేసుకున్నారు. దానికి కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే, మీరు చాలా మందికి తెలుసు, తుమ్మటేటి దగ్గర తుమ్మడిఎట్టి బ్యారేజ్ నిర్మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనే పేరుతో 38,000 కోట్ల వ్యయంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి కొంత పురోగతి కూడా సాధించడం జరిగింది. ఆ తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి కొన్ని వారాల్లో వాళ్ళు కూడా ఆ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. అయితే ఆ తర్వాత మరి కేవలం కమిషన్ల కకృతి కోసం ఆ ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంత పెంచితే అంత వాళ్ళ జేబులు నింపే కార్యక్రమంలో ఇంకా పెద్ద అమౌంట్స్ వస్తున్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మార్చేసి తుమ్మడిఎట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజు ఒక్క లిఫ్ట్తో, చిన్న లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీళ్లు నింపే ఆ ప్రక్రియలో పూర్తిగా మార్పు చేసేసి మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ కి బ్యారేజ్ కట్టడానికి వాళ్ళు ప్రాజెక్టు రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేసుకుని పనులు మొదలుపెట్టారు. ఆ రోజు కూడా వాళ్ళు అన్నది ఏంటంటే, మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ లో, అదేవిధంగా తుమ్మడిఎట్టి దగ్గర 148 మీటర్ల హైట్ తో 2 ప్రాజెక్టులు కడతాము అని వాళ్ళు ఇచ్చిన మాట. అయితే తుమ్మడిఎట్టి దగ్గర అసలు తట్టెడు మట్టి కూడా పోయే, దానితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొంత నిజామాబాద్ జిల్లాకి తీవ్ర నష్టం జరిగింది. సరే, వాళ్ళు ఆ మేడిగడ్డ బ్యారేజ్ పనులు మొదలుపెట్టడం, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ కట్టి 3 స్టేజ్ పంపింగ్ అండ్ లిఫ్టింగ్ ద్వారా ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ పైకి